హలో! హాయ్ అండి అందరికీ. రీసెంట్‌గా పోప్స్ ఇండియా అని జెప్పేసి ఇండియాలో ఎవరు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అని జెప్పేసి వాళ్ళు ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా టాప్ 10కి సంబంధించిన మన భారతదేశంలో ఎవరు ఎక్కువ డబ్బులు తీసుకుంటారు అని జెప్పేసి వాళ్ళు వివరంగా ఇచ్చారనమాట. వాళ్ళు ఏదో మాట వరుసగా ఇవ్వలేదనమాట. వాళ్ళు నిర్మాతలతో మాట్లాడి మరి ఆ యొక్క రిపోర్ట్‌ని అయితే ఇచ్చారు. అందులో భాగంగా మనందరికీ తెలుసు కదా! ఆల్ ఇండియా స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ దాదాపు 300,00,00,000 పుష్ప సినిమాకి 300,00,00,000 తీసుకుంటున్నారనైతే మనకైతే తెలుస్తా ఉంది. ఏదేమైనా గానీ అల్లు అర్జున్ పుష్ప 1 తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ అనేది అమాంతం పెరిగిపోయిందనైతే మనకైతే తెలుస్తా ఉంది. ఒక తెలుగు హీరోకి ఈ స్థాయి ఘనత రావడం అనేది ఇట్స్ నాట్ మామూలు విషయం అనమాట. అంటే 300,00,00,000 ఒక సినిమా కంటే ఇది మామూలు విషయం కాదు. ఒక హీరోకి అది కూడా ఒక ప్రాంతీయ అదే బాలీవుడ్ హీరోలకి సల్మాన్ ఖాన్‌కి, షారుఖ్ ఖాన్‌కి ఇచ్చారంటే దానికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఒక మార్కెట్ పెద్దది కాబట్టి వాళ్ళకి ఇచ్చినా గాని అవి వెనక్కొస్తాయి. కాకపోతే ఒక ప్రాంతీయ ఒక రీజనల్ హీరోకి అది కూడా తెలుగు హీరోకి దేశం మొత్తంలోనే ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అల్లు అర్జున్‌కి అయితే. ఏదేమైనా గానీ ఈ యొక్క విషయం అనేది పోప్స్ ఇండియా ప్రకటించిన తర్వాత చాలా పెద్ద వైరల్‌గా మారిందనమాట. అల్లు అర్జున్ మొదటి స్థానంలో ఉన్నాడు. తర్వాత హీరో విజయ్ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ మూవీ ఉంది గదా! ఆల్ టైమ్ గ్రేటెస్ట్ మూవీ ఉంటది గదా! ఆ మూవీకి విజయ్ దాదాపు 250,00,00,000 తీసుకున్నాడనైతే మనకైతే తెలుస్తుంది. ఫస్ట్ 300,00,00,000 అల్లు అర్జున్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. తర్వాత విజయ్ 270,00,00,000 270,00,00,000 తీసుకొని వీళ్ళు ఫస్ట్, సెకండ్ స్థానాల్లో ఉన్నారు. తర్వాత బాలీవుడ్ హీరోలు ఉన్నారు. మన ప్రభాస్ వచ్చేసి ఆయన 200,00,00,000తో ఉన్నాడనమాట. 200,00,00,000తో ఆయన టాప్ 10లో ఆయన ఉన్నారనమాట. వీళ్ళు అనమాట మన భారతదేశంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం అయితే తెలియజేయండి. ఓకే. థాంక్ యూ.